అందుబాటులో ఉన్న తననే చేవెళ్ల ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. టీవీ9 తో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. చేవెళ్ల తనకెంతో ఇష్టమైన నియోజకవర్గమన్నారు రంజిత్. వచ్చే ఎన్నికల్లో తన ప్రత్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటమి ఖాయమన్నారు. ప్రజలు అభిమానుల సూచనలు వారి ఆమోదంతోనే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు రంజిత్. విశ్వేశ్వరరెడ్డి కాదు విషన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. దమ్ముంటే విశ్వేశ్వరరెడ్డి తనతో నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. 300 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపణలు చేస్తున్నారని, 3 ఇంచులు కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం మనం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ఒకవైపు ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంది, అంతేకాకుండా ప్రచారం కూడా అంతే హీట్లో కొనసాగుతుందని చెప్పేసి అంటున్నారు. ఒకసారి రంజిత్ రెడ్డి గారితో మాట్లాడదాం. రంజిత్ గారు ఎలా ఉన్నారండి? కాదు జ్యోతి, నువ్వు అన్నట్టు ఎంత బయట ఎంత వేడి ఉంటారో రాజకీయాల్లో అంత వేడి ఉండాలి. కరెక్ట్ ఎలక్షన్ టైం. అసలు నేనేమంటానంటే బయటి వేడి కంటే రాజకీయ వేడి ఎక్కువ ఉంది. అదే కరెక్ట్ కిక్. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తుంటాం ఎలక్షన్లో పోటీ చేయాలి. అవతల అభ్యర్థి ఎవరు, మనమేంది, ఇద్దరు అభ్యర్థుల మధ్యలో పోటీ ఉండాలంటే వేడి ఉండాలి. నువ్వేం చేసినావు నేనేం చేసినా ప్రజలు ఏం కోరుకుంటుంది, ఇది కులమానం. సో ఆ వేడి పర్ఫెక్ట్ పుట్టింది ఇక్కడ చేవెళ్ల గడ్డ మీద. నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో, వేడి ఎక్కువ ఉంటుందో, దాంట్లోనే ఆ కిక్ కూడా ఉంటుంది. ఏ విధంగా జరుగుతుందండి ప్రచారం? ప్రచారం నా వైపు కాంగ్రెస్ పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరిగిన. ఎందుకంటే చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం నాకు చాలా ఇష్టమైన కాన్స్టిట్యున్సీ. నేను గత 5 సంవత్సరాలు ప్రతి గల్లీ తిరిగినోని. గడ్డ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు, నాయకులు అందరూ తెలుసు. రాజకీయాలకు అతీతంగా నాకు అందరితో సత్సంబంధాలు ఉండే అప్పుడు. ఎందుకంటే అందరు ఇంటికి వచ్చేవారు, ఏ ఆపదున్నా కూడా నేను పనులు చేసి పెట్టడం. ఆ రిలేషన్స్, ఆ కష్టార్జితం, అందరు ప్రజల మధ్యలో ఉండడం, అవన్నీ కలిసి వచ్చిన అంశాలు. ఈ కలిసి వచ్చిన అంశాలు నాకు ఉన్న పోటీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈ కలిసిన అంశాలు అవి. ఆయన ఎన్నడూ ఎవరికి అడ్రస్ లేకుండా గయాపవుతాడు ఓడిపోయిన తర్వాత. మళ్ళీ ఎలక్షన్ల ముందు అటు ఇటు తిరుగుతాడు, మళ్ళీ వచ్చి పోటీ అంటాడు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోతాడు. జ్యోతి ఇప్పుడే చెప్తాడు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కరెక్ట్ 5 years తర్వాత వస్తాడు, మళ్ళీ సేమ్ టాపిక్స్ మాట్లాడతాడు తప్ప ఏ కొత్త టాపిక్ మాట్లాడాడు. ఒకవైపు ఇందాక మీరు చెప్పారు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఈసారి కూడా నేనే గెలుస్తాను అని చెప్పేసి. ఒకవైపు మీ ప్రత్యర్థి అనేటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి మాటలు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి, అటు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, సోషల్ మీడియాలో కానీ లేదంటే మాటల విషయంలో కూడా బాణాలు అలా వదిలేస్తూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే 300 ఎకరాలకు సంబంధించి కబ్జా చేశారని కావచ్చు, లేదంటే దానా స్కీమ్స్కి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా వీటి గురించి ఏం చెప్తారు? బాణాలు విసరడంలో, లేని అసత్య ప్రచారంలో, లేని ఆరోపణలు చేయడంలో విశ్వేశ్వరరెడ్డి ఆయన విశ్వేశ్వరరెడ్డా ఒక విషం రెడ్డి? ఎందుకంటున్నా అంటే అసలు విషం కక్కడం తప్ప అసలు కార్యకర్తలతో బాగుండడు, వాళ్ళ కుటుంబ సభ్యులతో. అంటే కుటుంబం అంటే బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులనే. ఆ పార్టీలో ఏ ఒక్కరైనా మేము విశ్వేశ్వరరెడ్డితో సంతోషంగా ఉన్నారా అని చెప్పమని ఛాలెంజ్ చేస్తా. ఆల్ ది బెస్ట్ రంజిత్ గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయం నాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.